ఇంకా మళ్ళీ కొత్త కథ ఒకటి పుట్టిస్తే రాముడి కంటే రామనామం గొప్పది, వద్దు, అవి కూడా నమ్మద్దు దయచేసి. ఎందుకుట రామనామం చదివి వాళ్ళంతా రాళ్ళు వేశారట సముద్రంలో, అవి తేలేయట. రాముడు కూడా సరదాగా చూద్దామని నేను కూడా వేస్తాను ఖాళీగా కూర్చుంటే ఎలాగాని 2 రాళ్ళు వేసేట వారధి కడుతుంటే, అవి మునిగేయట. ఎందుకంటే ఈయన రామనామం చెప్పి పుట్టించేవాడికైనా బుద్ధి ఉండాలి, వినేవాడికైనా బుద్ధి ఉండాలి, ప్రచారం చేసేవాడికి. ఇది ఒక మనం పుట్టిస్తాం. ఎందుకంటే రామాయణాన్ని అనుసరించడం, రాముళ్ళ ఉండడం, త్యాగాలు చేయడం చాలా కష్టం కదా. మనం అన్నదమ్ముల మీదే కోర్టు కడతాం, అక్క చెల్లెలను జుట్టెట్టుకు లాగుతాం, మనకి రామాయణం ఎందుకు కానీ రామ అనేస్తే అన్నదమ్ముల మీద కోర్టుకు వెళ్ళిన వాళ్ళ మనం నెగ్గుతాం. ఎంత అన్యాయం! తమ్ముడు కోసం రాజ్యాన్ని వదిలేసిన రాముడినేమో నువ్వు నామం జపిస్తావా? రాముడు నిన్ను కోర్టులో నెగ్గేలా చెయ్యాలా? అంత దుర్మార్గుడా రాముడు? ఇవి మనం నమ్ముతావా? కోర్టుకు వెళ్ళింది ఎవరి మీద? తమ్ముడి మీద. రాముడు ఏం చేశాడు? తమ్ముడికి రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు తమ్ముడి మీద కోర్టు కడతావు, అన్నగారి మీద కోర్టు కడతావు, అక్కగారి మీద దెబ్బలాడతావు, నువ్వు రామనామం జపిస్తావు. రామనామం చెప్పనా పరాయమా లాపనా? ఎంత గొప్ప నిజాయితీ అండి మనది.